హలో. చెప్పు. అరే నీది జీబీ ఎంత ఇంటర్నల్ జీబీ సామ్సంగ్ 128 అదే లేపిందా ఇంకొందా అవుతుంది. అవుతుందా? అది ఇప్పుడు నాది 64 కదా, 60కి వస్తుందిరా. 64 కదా, 60కి వస్తుంది. ఎక్స్టెండ్ జీబీ ఉంటది కదా కొద్దిగా, ఎలాగది ఏంటి 8 లక్షల జీబీ అవుతులు ఎక్స్టెండ్ జీబీ కొద్దిగా ఎక్స్టెండ్ చేయొచ్చు కదా, ఇంకా ఇంకా కొద్దిగా జీబీ పెంచచ్చు అవుతుంది. కదా. ఎక్స్టెండ్ ఏం అవ్వదు. ఎరుపు కూడా ఎవరు చెప్పుడు ఎక్స్టెండ్ జీబీ అంటే ఏంటనుకున్నావు? ఏంటి నువ్వు మెమరీ కార్డు కొనుక్కొని వేసుకోవాలి. అది ఎక్స్టెండ్ జీబీ అంటే. ఎరుపు కూడా తెలియదు అరే చేయదు. ఇలాంటి లంచులు అంతా ఇది ఇందులో కలిపి చదివేసుకోవడం ఆస్పద్దు నా పూకు మొహం గాడు. అలాగేరా, నేను బాక్స్ మీద చూసాను రా, ఎక్స్టెండ్ జీబీ అప్ టు 128 అని ఉంది. అందుకే ఎరుపు కూడా అదే. దాని మాత్రానికి ఎందుకు రాడు, మనకు తెలీదా స్టోరేజ్ అయిపోయిన తర్వాత డిలీట్ చేసుకోవాలి, మెమరీ కార్డ్ వేసుకోవాలా అనేది. లంచోడక ఉందరా అసలు పూకా నీకు బుర్ర ఉందా? అరే నాకుందరే కంపెనీ చదువుకున్నవారు లంచోడకలు అసలు. అరే లైన్ జోడక కింద జోడక నాకు పొద్దు పగలు కూడా లైన్ జోడక అరే ఎరుపు మాటలు నీకు చదువురానప్పుడు ఎందుకురా జీవితం నీ ముఖం కాదు. 128 జీబీ అంటే లంచ్ అడకంట ఫోన్ లో చేస్తుంటాడంట. మరి ఫోన్లు కొనుక్కుని అందరూ ఎర్రుపుకులు మరి మెమరీ కార్డు కొనుక్కొని తెంగించుకోరా అంటారా ఎరుపు కూడా. మెమరీ కార్డ్ ఏం సరిపోతుంది. చూడ నీకు తెలియదురా, ఏలు ముద్రలు అంటుకురా. ఎందుకురా చదువుకున్నా? మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు నేర్చుకున్నా. ఎర్రుపుకునా నేను నన్ను అడుగుతున్నావు పూక మాట్లాడలేదే నీకు ఎందుకు పెడితే మమ్మల్ని దంగాన్ని ఫోన్ చేస్తా ఎరుపు కొట్టులన్నీ ఎరుపుకోడు నిన్ను. మీ బాబుని అనాలరా నిన్ను కాదు. అంతంత ఎట్టు చదివించా చూసావా? వేస్ట్ వేస్ట్. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారు.